నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సంతృప్తి చెందేలా నిర్ణీత గడుపులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీధర్ రాజు, డిఆర్డీఏ పీడీ కిరణ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులు ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులు పరిష్కరించాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ లక్ష్మణమూర్తి, డిపిఓ కె భారతి సౌజన్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, జిల్లా ఉద్యాన అధికారి ఆర్వి ప్రసాదరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ, డ్వామా పీడీ బి సుధాకర్ రావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణ్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 158 మద్యం షాపులకు 158 అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వెల్లడించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన మద్యం షాపుల లాటరీ పద్ధతిలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీఓ కె సాయి ప్రత్యూషాలతో కలిసి దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పేర్లు ప్రకటించారు. పోలీస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల పోలీసుల బందోబస్తుతో జిల్లాలో 158 మద్యం షాపులకు 4671 దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోగా 158 అభ్యర్థుల పేర్లను లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదిక వద్దకు దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, తహసీల్దార్ గణపతిరావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండలంలో పలు గ్రామాల్లో పల్లె పండుగ వారోత్సవాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున కల్పించేందుకు మునిపన్నడు జరగని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వారం రోజుల పాటు నిర్వహించనున్న పల్లె పండుగ వారోత్సవాలను మొదటి రోజు పాతపట్నం మండలంలోని చిన్నలోగిడి, పెద్దలోగిడి, లాభర, పేడూరు, బొమ్మిక గ్రామాలలో బీటీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఎంజీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, నీటి సంరక్షణ ట్రెంచులు, గోకులాలను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో నిర్మించడం జరుగుతుందన్నారు. ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. మంచి కార్యక్రమాన్ని రూపుదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాతో ఉన్న వివిధ వాదాలున్న అధికారులకి, నాయకులకు, 14 గ్రామాల ఆమ్లెట్ విలేజ్ల నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, నా ముందున్న అక్క చెల్లెళ్ళు అందరికీ ఊరి ప్రజలందరికీ నా శిరసంతో నమస్కారం తెలియజేసుకుంటాను. మీకు పరిచయం తక్కువ, నేను ఎందుకంటే ఆ రోజు రాత్రి వచ్చాను. నైట్ టైం ఫోటో చూసుకోవాలని ఆ లైట్ వీధి స్ట్రీట్ లైట్ల దగ్గర నిల్చొని అమ్మనవుతుంది. ఇంకొన్న నాకు బాగా గుర్తుంది. స్ట్రీట్ లైట్లలో కూర్చొని ఫోటోలు తీసుకొని తర్వాత ఇలాగా ఈ ఊరు వెళ్ళాలి, ఇంకొక ఊరు అలా కంటిన్యూ చేశాం అనేది చెప్పుకోవడానికి కానీ మనకు ఆ రోజు టైం కూడా లేదు. ఎలక్షన్ దగ్గర పడిపోయింది. అయితే నేను ఎవరో జస్ట్ మామిడి గోవిందరావు అంటే ఒక సేవకుడు అనే నిర్ణయంతోనే ఆయన మాలో ఒకడు, మాతో ఒకడు, ఒక పేద కుటుంబం వచ్చాడు. కష్టాలు, సుఖాలు అన్ని పంచుకుంటే ఒక నమ్మకం అనే ఒక పదంతో నన్ను చూడకపోయినా లేకపోతే మిమ్మల్ని కలగకపోయినా సరే అత్యధిక మెజార్టీతో మీరు నన్ను గెలిపించి పాతపట్నం నియోజకవర్గంలో, పాతపట్నం మండలంలో 10,000 ఓట్లతో మెజార్టీ చూపించిన మండల హెడ్ క్వార్టర్లో 10,000 ఓట్లతో మీరు చూపించిన అభిమానం అనేది ఇంకొక మా ఎమ్మెల్యేకు రాదేమో నాకు తెలిసినంత వరకు. పల్లెల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు.
రూరల్ మండలంలోని కిష్టప్పేట, సింగుపురం, కరజాడ, బైరి తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు 7 రోజుల పాటు జరిగే వారోత్సవాలు నిర్వహించనున్నామని అన్నారు. గ్రామాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజుల వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పన చేశామని వివరించారు. పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేసిందని తెలిపారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక అధ్వాన పరిస్థితికి చేరుకుందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి 32 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, ఇతర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈరోజు పల్లి పండగ ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీకాకుళం మండలం ఎంపీడీఓ గారు, అలాగే రాష్ట్ర పట్టణాభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సేర్ రమణయ్య గారు, అలాగే ఈ గ్రామ సర్పంచ్ గుండా ఆదిత్యనాయుడు గారు, అలాగే మాజీ సర్పంచ్ అయినటువంటి గుండ మోహన్ రావు గారు, అలాగే ఎంపీటీసీ పంగ సత్యనారాయణ గారు, వైస్ ప్రెసిడెంట్ కుంచాల ఆదినారాయణ గారు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులైనటువంటి చైర్మన్ అయినటువంటి మోకళ్ళ శ్రీనివాస్ గారు, అలాగే పంగ రమేష్ గారు, ఇతర గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికి కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కనుక వీటికి పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్న అందరు పెద్దలు సహకరించి మన గ్రామాభివృద్ధికి తోడ్పాటు పడాలని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి నేను నమస్కరిస్తూ ఇటువంటి బృహత్తర కార్యక్రమం ప్రారంభించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే మనుషుల మధ్య స్నేహభావం, సేవాభావం అలవడతాయని రిటైర్డ్ డీఎస్పీ, హైకోర్టు న్యాయవాది సమల్ల వెంకట వరప్రసాదరావు అన్నారు. దేవి నవరాత్రులు పురస్కరించుకుని నగరంలోని విశాఖ బి కాలనీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషిలో భక్తిభావం వలన మానసిక పరివర్తన, వ్యక్తి వికాసం చెందవచ్చునన్నారు. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందని, వందలాది మంది భక్తులకు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేయడంతో పాటు వేసవి కాలంలో నిరంతరం మజ్జిగ పంపిణీ, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. భోజన వితరణ కార్యక్రమానికి కొంక్యాన ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ చెక్ను అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు మణిశర్మ అమ్మవారి పేరిట ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డీఎస్పీ చమ్మల ప్రసాదరావును డాక్టర్ మధుకర్ విలేకర్, కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణుగోపాల్ సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ విష్ణు పారాయణ సత్సంగ యోగా సభ్యులు, విశాఖ బి కాలనీ పెద్దలు అంబటి అమ్మాజమ్మ, పొట్నూరు సత్యవతి, సనపల ప్రేమకుమారి, ఓన సరోజనమ్మ, జయలక్ష్మి, నల్లి ఆశాదీపిక, రవికుమార్, తమ్మినేని ఉషారాణి, అంబటి రంగారావు, పి మంగమ్మ, రేఖ, షర్మిల పాల్గొన్నారు. పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. మాజీ స్పీకర్ తమ్మినేనికి దుస్సాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాభినందనలు తెలియజేశారు. ప్రస్తుత జిల్లా రాజకీయ పరిస్థితులపై ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు త్రినేత్రి స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. త్రినేత్రి విశాఖపట్నం రేంజ్ విఆర్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కారం కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు
ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ క్రమంలో నడవలేని వృద్ధులు, వికలాంగుల వద్దకు జిల్లా ఎస్పీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపిస్తారని భరోసా కల్పించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈరోజు టెక్కలి నియోజకవర్గం నెమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ప్రజల నుంచి అర్జీలను తీసుకున్న మంత్రి వారి సమస్యలను ఆలకించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధిక స్థాయిలో చెరువులు ఉన్నప్పటికీ సాగునీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిరసనమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులపై ఒత్తిడి తీసుకురావడానికి ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సును ఈ నెల 22వ తేదీన అనకాపల్లిలో జరుగుతుందని ఈ సదస్సును జయప్రదం చేయాలని ఆయన రైతాంగానికి పిలుపునిచ్చారు. దేశంలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతున్న జిల్లాల్లో ఒకటైన ఉత్తరాంధ్రలో 1080 mm వర్షపాతం నమోదు అవుతుండగా వంశధార, నాగావళి, జంజావతి, వేగావతి, చంపావతి, శారద వంటి అనేక నదులు, గెడ్డలు, వాగులు ఉండగా వాటిపై ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలైనా పూర్తి కాక కోట్ల రూపాయలు అంచనా వ్యయం పెరుగుతుండగా ప్రాజెక్టులు మాత్రం పూర్తి కావడానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి పాలక పక్షాలకు చేతులు రావడం లేదని ఆయన దుయ్యబట్టారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని, పాలకులు ఈ విషయంలో ముందుకు రావాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రావెలపల్లి రమణమూర్తి, కౌలు రైతుల సంఘం అధ్యక్షులు కిమిడి రామూర్తి నాయుడు, కిమిడి సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని టీడీపీ నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు స్థానిక మెప్మా కార్యాలయ సమావేశ మందిరంలో డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సమావేశంలో మాదరపు వెంకటేష్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన పెన్షన్ పెంపును అమలు చేస్తూ 1వ తేదీన లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తారని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ సంక్షేమం అందిస్తారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసినట్లు చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అనుక్షణం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువవుతూ అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారని, మహిళలకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తుందని, మిగిలిన ఎన్నికల హామీలు కూడా అతి త్వరలో నెరవేరుస్తుందని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో ఆనందంతో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇన్ఛార్జ్ గండేపల్లి కోటేశ్వరరావు, సీనియర్ టీడీపీ నాయకులు బుర్రి మధుసూదన్ రావు, మహిళా నాయకురాలు గండేపల్లి దుర్గాభవాని, మెప్మా అధికారులు వెంకట్రావు, సిఓ సీతరాజు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం రేపటికి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేయనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరోవైపు బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వట్లు, మ్యాన్ హోల్స్కు ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది. బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండకూడదని స్పష్టం చేసింది. పాత బిల్డింగ్స్ వదిలి సురక్షిత భవనాల్లో ఉండాలని, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనింగ్ కోర్మానాథ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ మరొక మైలురాయిని చేరుకుంది. అతి తక్కువ బరువుతో తల్లి గర్భం నుంచి 6వ నెలలో పుట్టిన 4 పిల్లలకు విజయవంతంగా ట్రీట్మెంట్ అందించి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి వాసంతి మాట్లాడుతూ 6వ నెలలో పుట్టిన పిల్లలు 130% మాత్రమే బతికే అవకాశాలున్నాయని, అయినప్పటికీ 100% సక్సెస్ను తమ వైద్యులు సాధించడం హర్షదాయకమని, చిన్నారుల తల్లిదండ్రులకు సంతోషకరమని చెప్పారు. డాక్టర్ అన్వేష్ కూడా ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. అవిసె గింజలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం, అనేక ఇతర వ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండడం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుపడుతుంది. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, మంట, తిమ్మిర్లతో పాటు నొప్పి వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు. అవిసె గింజలు మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించి వారి సూచన మేరకు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.